నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చిరంజీవి రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని చెప్పారు. ఇదేం కొత్త కాదు, వింత కాదు, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మహానటుడు ఎన్టీ రామారావుకే దక్కని పద్మవిభూషణ్ అవార్డు ఆయనకు వచ్చిన రోజే ఏదో తేడా ఉంటుంది, చిరంజీవి ఎన్డీఏ వైపు అడుగు వేస్తారనేటువంటి ఒక సూచన బయటకు వచ్చింది. ఎందుకంటే చిరంజీవితో పాటు మహానటులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈయనకి ఏకంగా భారతరత్న తర్వాత అత్యున్నతమైనటువంటి పద్మవిభూషణ్ దక్కిందంటే ఆయన రాజకీయంగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారన్నది వాస్తవం. ఇది పెద్దగా ఆలోచించదగింది.